పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకోవాలి? చదువు నేర్చుకోవాలి. ఆ చదువు ఆ పిల్లలకి ఏమిస్తుంది? భవిష్యత్తునిస్తుంది. నా పిల్లలు చదివితే ఎంత డబ్బులు ఖర్చు అయినా, పని చేసి ఇటుక పనులు చేసైనా లేదా పొలం పని చేసైనా ఇంకే ఒక స్థాయికి నేను తీసుకెళ్లాలని తల్లిదండ్రులు ఏం చేస్తారు? స్కూల్కి పంపిస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదివి మంచి పేరు తెచ్చుకున్నారు అనుకోండి, లేదా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకోండి, ఎవరికి గౌరవం వస్తుంది? తల్లిదండ్రులకు గౌరవం వస్తుంది. అంత గౌరవాన్ని పిల్లల ద్వారా అంత సంతోషాన్ని తల్లిదండ్రులు పొందుకున్నారంటే తల్లిదండ్రులు ఒక బాధ్యత తీసుకున్నారు పిల్లల పట్ల. ఉదయాన్నే లేచి క్యారేజ్ కట్టి బుక్లు కొనిచ్చి కష్టపడి ఇదంతా బాధ్యత ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రులుగా వారి యొక్క బాధ్యతని వారు గౌరవించి మంచి చదివి మంచి ర్యాంక్ వచ్చినప్పుడు తల్లిదండ్రుల ఆనందం, అటు స్కూల్లో చదివిన ఆ టీచర్ల ఆనందం. ఒకవేళ సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళి పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారా? ఏం చదువు చదివారా, వెళ్ళిపో హైదరాబాద్ వెళ్ళిపో, ఏం చేసుకో, మూటలు మోసుకోవాలి, లేకుంటే పని చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళిపో, ఎందుకు ఇంత కష్టపడి నీకు చదివించారంటారు. సంవత్సరాలుగా మనం కూడా స్కూల్కి వస్తున్నాం. చర్చ్ అంటే ఏంటి? దేవుని సన్నిధానం. చర్చ్ అంటే ఒక బడి. ఇక్కడ దేనికి మనం వస్తున్నాం? ఇది చర్చికి వచ్చిన వారికి చాలా ఇంపార్టెంట్. దేనికి వస్తున్నాను నేను, ఎందుకు వస్తున్నాను నేను, ఎందుకు వెళ్తున్నాను నేను, ఏం వింటున్నాను నేను, ఇవి ఒకవేళ ఒక మనిషిగా లేకపోతే ఒక విశ్వాసిగా ఒక భక్తుడిగా ఆలోచించకపోతే ఏమైపోద్ది? రిజల్ట్ దేవుని దగ్గర గొప్పగా రాదు. మీ వలన సంఘంకి గొప్పతనం రావాలి, చర్చికి గొప్పతనం రావాలి, విశ్వాసులకు గొప్పతనం రావాలి, గ్రామానికి గొప్పతనం రావాలి, గ్రామ ప్రజలకు గొప్పతనం రావాలి, అలాగే సేమ్ టైం దేవునికి కూడా గొప్పతనం రావాలి. మరి గొప్పతనాన్ని ఎవరి వల్ల కలగాలి? మన ద్వారా కలగాలి. ఈ భూమి మీద కోట్లాది మంది ఉన్నారండి. కోట్లాది మందికి దేవుడు అందరికీ కోరుకున్నాడు, కానీ దరికి చేరేవారు ఎంతమంది అంటే కొద్దిమంది. మరి కొద్ది మంది ద్వారా దేవుడు కూడా మహిమపరచబడకపోతే ఇన్ని సంవత్సరాలు గుడికి వచ్చినా చర్చికి వచ్చినా ఏం మారలేదంట? మనసు, హృదయం, జీవితం, నడక, చూపు అన్నీ ఒకవేళ మారకపోతే దేవుని దగ్గర మనం ఏమైపోతాం? అక్కడ జీవపు గ్రంథం ఆ చేతిలో ఉంది. ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోతే ఇంకొక సంవత్సరం పరీక్ష కట్టవచ్చు, ఇక్కడ ఇంకొక సంవత్సరం రాసుకోవచ్చు, ఎక్కడ? ఇక్కడ. కానీ ఆ గ్రంథంలో తెరిచినప్పుడు జీవ గ్రంథంలో నీ పేరు ఒకవేళ లేకపోతే మరి ఆ జీవ గ్రంథంలో ఇంకేముండదు ఎక్కడ నీకు ఈ అవకాశం మరి ఉండదు. భూమి మీద మనిషికి దేవుడిచ్చిన అవకాశం ఏమండి? ఈ అవకాశం చాలా మందికి రాదు, కొద్ది మందికి వస్తుంది. కొద్ది మందిలో మనం ఉన్నాం. మనం ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? రోజు చర్చికి వచ్చి ఈ విధంగా అన్ని దేవుడి సన్నిధిలో మనం అనుభవిస్తూ మనం ఒకవేళ మారకపోతే దేవుడు ఆనందిస్తాడండి? దేవుడు ఆనందించడు. దేవుడు ఆనందించాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలను మనం వినాలి, వాటిని విని వాటిని మనం గైకోవాలి. పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచరు మాస్టర్ చెప్పిందంతా ఆయన వినాలి, విని మనసులో పెట్టుకోవాలి, రాత్రి పగలు దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానించి పరీక్ష రాసినా కూడా ఆయన పాస్ అవుతాడు. ఇప్పుడు కూడా మనకు కూడా పరీక్ష. ఎక్కడికి? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు పరీక్ష. అక్కడ పాస్ అవ్వాలంటే ఇక్కడ ఏం చేయాలి? మంచిగా నడవడిని మనము నేర్చుకోవాలి. అన్ని విషయంలో దేవునికి లోబడిన వారిగా మనము ఉండాలి. ఏమంటున్నాడు దేవుడు? మీరు రాజులు అన్నాడు, మీరు యాజకులు అన్నాడు, మీరు రాజులైన యాజక సమూహము. ధైర్యం పుట్టించాలి. భక్తి అంటే అలా ఉండాలి. లేదు అంటే మరి లోకంలో చాలా మంది బ్రతుకుతున్నారు, వారిలాగే మనం కూడా ఒకవేళ బ్రతికితే మన దేవుని దగ్గర మనకి ఎటువంటి ప్రయోజనము ఉండదు. దేవుడు భూమిలో ఉన్నప్పుడు ఏమండు? ఎప్పుడు పట్టించుకుంటాడు? అక్కడికి వెళ్ళినప్పుడు పట్టించుకుంటాడు. ఏమండి? ఈరోజు దొంగతనం చేస్తున్నారు, దోచుకుంటున్నారు, దోచుకున్న ధనాన్ని ఏం చేసుకుంటారంటే హాయిగా వాడుకుంటున్నారు. గవర్నమెంట్ వ్యవస్థ కూడా వారికి పట్టుకోవడంలో విఫలమైపోయింది. వదిలేశారండి. ఇప్పుడు కొన్ని కోట్లు ధనాన్ని మొత్తం కొల్లగొట్టేసి వెళ్ళిపోయారు. హాయిగా ఇప్పుడు ఉన్నారు. ఎక్కడ? బయట దేశాల్లో ఉన్నారు.
వారు ఇక్కడున్న చట్టం కూడా ఏం చేయలేకపోతుంది. దేవుడు తగిన కాలమందు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. పంట ఎప్పుడు రావాలి? పంట ఇప్పుడు గింజలు వేసారండి. గింజలు వేసిన తర్వాత దానికి అంతా నీరు అంతా అన్ని వేసిన తర్వాత మొలిసిన తర్వాత నాటిన తర్వాత అంత చేసిన తర్వాత ఎప్పుడు పంట వస్తుంది? 2 నెలలు 3 నెలలు పంట వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? పంట వచ్చినప్పుడు ఇంతవరకు ఆ పంటను ఏం చేస్తారు? అన్ని ఊరియా వేస్తారు, నీళ్లు కడతారు, పురుగులు పట్టకుండా చూస్తారు. ఇవన్నీ చూసి మంచిగా కాపాడుకుంటారు. దీన్ని పంటని కాపాడుకున్న తర్వాత చివరికి పంట వచ్చినప్పుడు ఏం చేస్తారు? దాన్ని అంటే అన్నిటికీ ఒక్కొక్క సమయం దేవుడు పెట్టాడు. అంటే వీటన్నిటిని ఎవరు గ్రహించుకోవాలి? విశ్వాసులుగా మన బాధ్యత, దేవుని దగ్గరికి వచ్చే వారిగా మన బాధ్యత. ఆ బాధ్యత ఒకవేళ మనం నిర్వర్తించలేకపోతే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఒప్పులు చేసినా, ఎన్ని చెడు మార్గంలో మనం వెళ్ళినా దేవుడు మనం ఏం చేస్తున్నాడు? భరిస్తూనే ఉన్నాడు. ఎంతవరకు భరిస్తాడు? ఈ జీవితం ఉన్నంత వరకు భరిస్తాడు. ఆ తర్వాత ఇంకా భరించలేడు. అంటే ఈ జీవితం ఎన్ని కాలాల ముందు బతుకుతుంది? 70 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఒకవేళ నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకొని ఒకవేళ భూమి మీద బ్రతికితే అనంతకాలం బ్రతికి లోకం నువ్వు పోగొట్టుకుంటావు.